మరోమారు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి కేంద్రం ప్రజలను అడ్డివిరిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు స్పందించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. 15 రోజుల వ్యవధిలోనే 2 సార్లు పెట్రోల్ ధరలు పెంచడం దేనికి సంకేతమని అన్నారు. వెంటనే పెంచిన ఛార్జీలు తగ్గించే విధంగా కేంద్రం చర్యలు చేపట్టాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. 15 రోజుల వ్యవధిలో ఇంత స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలని పెంచుతూ ఆయిల్ కంపెనీలు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కేంద్ర ప్రభుత్వం కిమ్మనకుండా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ప్రశ్నించకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా సామాన్య ప్రజలపైన భారం వేస్తూ ఉంటే, ఇప్పటికే 2 రాష్ట్రాల్లో కూడా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, రోజువారీ జీవితాన్ని గడపడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రకంగా పెట్రోల్ డీజిల్ పెంచడం వల్ల రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగి సరుకుల ధరలు అనూహ్యంగా పెరిగేటటువంటి ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ కూడా ముఖ్యమంత్రులు మాట్లాడకుండా కనీసం ఈ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పి డిమాండ్ చేయకపోవడం అనేటటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ఛార్జీలని తగ్గించే విధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.